హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను. బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్లో ఉన్న ప్రతి ఐటెం మన బాడీకి అయితే బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఈ ప్లేట్లో రంగులు, రుచులు, పోషకాలు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే అది మనకి ఒక బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్ అవుతుంది. ఒక చిన్న స్పూన్తో గుడ్ ఫ్యాట్స్ అయితే ప్రతిరోజు తీసుకోవాలి. నెయ్యి లేకపోతే ఏదైనా పొడి కానీ ఇవి రుచిని పెంచడానికే కాదు కానీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ నేనైతే అవిసె గింజల కారప్పొడి అయితే వేసుకున్నాను. మనకి ఎనర్జీని ఇచ్చే కార్బోహైడ్రేట్స్ అయితే అన్నం, కినోవా, చపాతీ లాంటివి ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. మన బాడీకి ఇవి ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ వైట్ రైస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్లేవర్డ్ రైస్ కింద వాంగీబాత్ కూడా యాడ్ చేసుకున్నాను. ప్లేట్లో మనకి ఎక్కువగా కూరగాయలు, సలాడ్స్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. ఇవి మనకి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇచ్చి మనకి చాలా కంఫర్ట్ని, సంతృప్తిని కూడా ఇస్తాయి. కంపల్సరీగా ఉండేలాగా మనం చూసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టీమ్డ్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాను. జుక్కుని టమాటా రోటి పచ్చడి, ఆనపకాయ కర్రీ, వంకాయ పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాను. జుక్కుని టమాటా రోటి పచ్చడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెసిపీ అయితే షేర్ చేస్తాను. అలాగే వంకాయ పెరుగు పచ్చడి కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ మన ప్లేట్లో ప్రోటీన్ అయితే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ అయితే మన బాడీని రిపేర్ చేసే పవర్ అయితే దానికి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రోటీన్ని ఉండేలాగా మన ప్లేట్లో చూసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్లాక్ శనగలు ఉంటాయి కదా, అవి స్ప్రౌట్స్ చేసి దాంతో సలాడ్ అయితే చేసుకున్నాను. అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం యాడ్ చేసుకుంటే డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మన భోజనాన్ని కంప్లీట్గా కంఫర్ట్గా కూడా చేస్తుంది. ఇలా ఒక బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్లో మనకి రుచి ప్లస్ ఆరోగ్యం రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి లంచ్ హాయిగా ఉంటుంది. అలాగే మన బాడీ ఎనర్జీతో కూడా నిండిపోతుంది. మీరు కూడా మీ బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్ని ఇలా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.